Good morning. Welcome to KLR Virtual Academy, dear viewers and followers. In this session, we are going to discuss about the short-term certificate courses and training programs available to you, particularly the students who are having matriculation and +2 qualifications at this level. And during the summer also, you can use all these certificate courses which will provide short-term duration and which will provide a long career to you. సో డియర్ స్టూడెంట్స్, స్మార్ట్ కోర్సెస్ ఫర్ ఇన్స్టెంట్ కెరియర్ అనే ఒక అంశం మీద ఈరోజు మనము ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సర్టిఫికేట్ కోర్సెస్ ఏమున్నాయి, అవి ఆ కోర్సులు చేయడం ద్వారా మీకు లభించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు మనము చర్చించబోతున్నాము. ఎర్లీ కెరియర్ మామూలుగా మనము డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, పీజీ పూర్తి చేసిన తర్వాత, బీటెక్ లేదా ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాము. అంతకంటే ముందే ఎర్లియర్ స్టేజ్‌లో అంటే +2 లేదా అంతకంటే ముందు 10థ్ లేదా మెట్రిక్యులేషన్ పాస్ అయినటువంటి వాళ్ళకి కూడా చాలా సర్టిఫికేట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. ఈ కోర్సెస్ ఈ స్థాయిలో గనుక మీరు ప్రారంభించినట్టయితే మీ యొక్క డిగ్రీ లేదా ప్రొఫెషనల్ కోర్సెస్ పూర్తయ్యేసరికి ఈ సర్టిఫికేట్ కోర్సెస్ ఆధారంగా మీరు అద్భుతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా తక్కువ వయసులో పొందే అవకాశాలుంటాయి. ఏంటి అవి మనం ఒకసారి పరిశీలించినట్టయితే, చాలా సర్టిఫికేట్ కోర్సెస్ ఇప్పుడు మార్కెట్‌లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. తర్వాత 10థ్ మరియు మెట్రిక్యులేషన్ లేదా +2 పూర్తయినటువంటి వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చండి. టెక్ టు ట్రెడిషన్ సెక్టార్స్ అంటే టెక్నాలజీ ఓరియెంటెడ్ కోర్సెస్‌తో పాటు రంగాలతో పాటు సాంప్రదాయమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలున్న రంగాల్లో కూడా ఈ సర్టిఫికేట్ కోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయండి. తర్వాత ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రెండిట్లో కూడా మనకి కోర్సెస్ లభిస్తున్నాయండి. ఫ్రీ అండ్ ఓపెన్ యాక్సెస్ అంటే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాంటి వ్యయం లేకుండా మీరు స్వయం మూక్స్ లాంటి పోర్టల్స్‌లో ఈ కోర్సులు మీరు జాయిన్ కావచ్చండి. తర్వాత ఓపెన్ యాక్సెస్ అంటే ఎవరైనా దీన్ని మీరు ఈజీగా పొందవచ్చు. తర్వాత చాలా రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లలో ఉదాహరణకు టైప్ రిలేటెడ్ లేదా క్లరికల్ యాప్టిట్యూడ్ రిలేటెడ్ ఎగ్జామ్స్‌లో ఈ సర్టిఫికేట్ కోర్సులలో మీరు నేర్చుకున్నటువంటి విషయాలు లేదా మీరు పొందినటువంటి నైపుణ్యాలు ఆ యొక్క ఉద్యోగ నియామక పరీక్షల్లో మీకు ఒక అదనపు సామర్థ్యంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ షార్ట్ టర్మ్ సర్టిఫికేట్ కోర్సెస్ చేసినటువంటి వాళ్ళు సపోర్టింగ్ రోల్స్ నుండి ఎగ్జిక్యూటివ్ రోల్స్ వరకు గూడా ఉద్యోగ అవకాశాలు చేపట్టే అవకాశాలు లేదా ఉపాధి పొందే అవకాశాలు మనకు మార్కెట్‌లో ఉన్నాయండి. మనం ముందుగా చర్చించాల్సిన విషయం గనక గమనించినట్టయితే సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఫినాన్షియల్ టెక్నాలజీ, అదే ఫిన్‌టెక్, డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ లైఫ్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లాంటి సాంకేతిక అంశాలు మానవ జీవిత క్రమాన్ని చాలా వేగవంతం చేశాయి, సాంకేతికమయం చేశాయి. ఈ రంగాల్లో ఉన్నటువంటి సేవలను ఉపయోగించుకోవడం ఎంత ముఖ్యమైన విషయమో, ఈ రంగాల్లో సేవలందిస్తున్న సంస్థలు, ఈ రంగాల్లో ఉన్నటువంటి డేటాబేసెస్‌ని కాపాడాల్సినటువంటి అవసరం కూడా వాటిపైకి ఉందండి. రకరకాల హ్యాకింగ్ థ్రెట్స్ మనం చూస్తున్నాం. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కొరకు సైబర్ సెక్యూరిటీ అనే ఒక అంశము దోహదం చేస్తుంది. కాబట్టి ప్రతి సంస్థ ఎవరైతే టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సైబర్ సెక్యూరిటీ నిపుణులను ఎంగేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందండి. ఇది 6 నెలల వరకు నుండి అంటే ఈ కోర్స్ వ్యవధి గనుక మనం గమనించినట్టయితే 6 నెలల నుండి సంవత్సరం లోపు వ్యవధి గల కోర్సులు మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయండి. తర్వాత 10థ్ మరియు +2 విద్యార్థులు దీన్ని మనం చదువుకోవచ్చు. ఈ కోర్స్ మీరు చేపట్టవచ్చు. దానిలో మీరు నేర్చుకోవాల్సిన అంశాలేంటంటే సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ అంశాలు, ఎథికల్ హ్యాకింగ్ విషయాలు, డేటా ప్రొటెక్షన్ టూల్స్, తర్వాత అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ అనాలిసిస్ టూల్స్, తర్వాత హార్డ్‌వేర్ ప్రొడక్షన్ లాంటి అంశాలు మీరిక్కడ నేర్చుకునే అవకాశం ఉంటుందండి. ఈ కోర్సెస్ కనుక మీరు నేర్చుకున్నట్టయితే మీకు లభించే అవకాశాలు గనుక ఒకసారి పరిశీలించినట్టయితే ఐటీ ఆధారిత రంగాల్లో ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ షార్ట్ టర్మ్ కోర్స్ చేసినటువంటి నిపుణులకు ఉద్యోగ అవకాశాలుంటాయండి. వీరికొచ్చే జాబ్ పొజిషన్ గనక తీసుకున్నట్టయితే సైబర్ సెక్యూరిటీ అసోసియేట్స్ అని, సైబర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్స్ అని, సైబర్ సెక్యూరిటీ అసిస్టెంట్స్ అని, ఇవేవి కాకుండా ఫ్రీలాన్సర్‌గా అంటే సొంతగా మీరే ఒక ఏజెన్సీ లాంటిది స్థాపించుకొని ఈ సైబర్ సెక్యూరిటీ సమస్యలను సాల్వ్ చేసే విధంగా సొంతగా గూడా మీరు ఉపాధి అవకాశాలు పొందవచ్చండి. మరి ఈ కోర్సులు అందించే సంస్థలు గూడా మనం తీసుకున్నట్టయితే సెట్విన్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. స్వయం మరియు మూక్స్ లాంటి
లాంటి ఆన్‌లైన్ లెర్నింగ్ మాడ్యూల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. సో, విద్యార్థులు మీరు సైబర్ సెక్యూరిటీ అంశం మీద దృష్టి పెట్టినట్టయితే అది కూడా ఈ ప్రారంభ వయసులోనే మీరు గనుక దృష్టి పెట్టినట్టయితే అద్భుతమైనటువంటి కెరియర్ అవకాశాలు మీకుంటాయండి. తర్వాత రెండవది హార్డ్‌వేర్ ఎక్స్‌పర్ట్స్ సంబంధించినటువంటి సా స స్మార్ట్ కోర్సెస్ మనము చర్చించవచ్చండి. ఇందాక చెప్పినట్టుగా అంటే కాకపోతే ఇది 3-6 నెలల వ్యవధిలో పూర్తయ్యే కోర్సులు మనకు అందుబాటులో ఉన్నాయండి. అలాగే అర్హతను ఇందాక చెప్పినటువంటి 10థ్ మరియు +2 వాళ్ళే మనం చెప్పుకోవచ్చండి. అంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా చేస్తుంటారు. కానీ వాళ్ళతో పోలిస్తే మీరింకా తక్కువ సమయంలోనే మీరు కెరియర్‌లోకి దిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇందులో మీరు నేర్చుకోవాల్సిన అంశాలు పరిశీలించినట్టయితే సీపీయూ మెయింటెనెన్స్ అని, తర్వాత నెట్వర్కింగ్ ఇష్యూస్ అని, నెట్వర్కింగ్ టూల్స్ అని, తర్వాత లాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ మెయింటెనెన్స్ టూల్స్ అని, ఇలాంటి అంశాలను హార్డ్‌వేర్ ఎక్స్‌పర్ట్స్ అనే అంశం కింద సర్టిఫికేట్ కోర్సెస్ మనం చూడవచ్చు. అట్లాగే ఈ కోర్సెస్ కనుక మనం మార్కెట్‌లో ఉన్న వాటిని పరిశీలించినట్టయితే డిప్లొమా ఇన్ కంప్యూటర్ నెట్వర్కింగ్ అని, అట్లాగే అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ రిపేర్ మెయింటెనెన్స్ ఆఫ్ సిస్టమ్స్ అని, ఇలాంటి కోర్సెస్ ఈ పేర్లతో మనకు కోర్సెస్ అందిస్తున్నారు. అట్లాగే ఈ కోర్సెస్ అందించే సంస్థలు గనుక తీసుకున్నట్టయితే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇదొక ప్రభుత్వ రంగ సంస్థ. సెట్విన్ ప్రభుత్వ ఆధారిత సంస్థ. తర్వాత ఎన్ఐఎంఎస్ఎంఈ, నిమ్సే అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థలు ఇవి ఈ కోర్సులను ఆథరైజ్డ్‌గా మనకు అందిస్తున్నాయి. సంబంధిత ఈ ఇన్‌స్టిట్యూట్‌ల యొక్క వెబ్‌సైట్‌లోకి మీరు గనక చూసినట్టయితే ఈ కోర్స్ వివరాలు కోర్స్‌ని మీరు ఆహ్, పొందే వివరాలన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా చూడవచ్చండి. అలాగే ఈ హార్డ్‌వేర్ ఎక్స్‌పర్ట్స్ సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసినటువంటి వాళ్ళకు మనకు మార్కెట్‌లో హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ అని, అట్లాగే హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ సపోర్టింగ్ రోల్స్ అని, అట్లాగే హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ అసిస్టెంట్స్ అనే హ్మ్. హోదాలతో ఉద్యోగ అవకాశాలు మనం ఈ వ్యాపార ప్రపంచంలో చూడవచ్చండి. తర్వాత ఇందాక చెప్పినటువంటి విధంగానే ఫ్రీలాన్సర్‌గా మీరు స్వయంగా హార్డ్‌వేర్ ఎక్స్‌పర్ట్ కోర్స్ పూర్తి చేసినటువంటి వాళ్ళు సొంతగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని, ఆయా సంస్థలకు మీరు ఉద్యోగిగా కాకుండా ఫ్రీలాన్సర్‌గా మీరు సేవలు కూడా అందించే అవకాశం ఇది ఉంటుందండి. విద్యార్థులు మీరు దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చండి. తర్వాత గనక మీరు గమనించినట్టయితే మనము మైక్రో ఆఫీస్ స్పెషలిస్ట్ ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు కంప్యూటర్ లేనిది ఏ ప్రపంచం లేదు. ఏ కంప్యూటర్ అయినా గాని మనం అప్లికేషన్ పార్ట్ తీసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్సే మనం వాడుతూ ఉంటాం. ఒక ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్ ఈ 4 టూల్స్ నేర్చుకుంటే ఎంత పెద్ద వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి సాంకేతిక అవసరాలైనా కూడా మీరు తీర్చవచ్చండి. అదే విధంగా ఈ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్‌తో కూడినటువంటి ఈ కోర్స్‌ను ఎవరైతే కోరుకుంటున్నారో లేదా చేస్తారో వాళ్ళని మనం మైక్రో ఆఫీస్ స్పెషలిస్ట్ అనే పేరుతో పిలుస్తున్నామండి. ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళకి సంబంధించిన ఈ యొక్క టూల్స్‌లో సంబంధించిన నైపుణ్యాలు పెంచడానికి ఈ కోర్స్ ఉపయోగపడుతుందండి. ఇందులో ప్రధానంగా ఎంఎస్ ఆఫీస్, అలాగే ఎంఎస్ ఎక్సెల్, అలాగే పవర్ పాయింట్ మరియు ఎంఎస్ యాక్సెస్ లాంటి డేటాబేస్ టూల్స్‌కి సంబంధించిన విషయాలు మీరు నేర్చుకునే అవకాశం ఉంటుందండి. ఈ ఎంఎస్ ఆఫీస్ టూల్స్‌లో మీరు నైపుణ్యం గనక సాధించినట్టయితే ఎంఎస్ ఆఫీస్ స్పెషలిస్ట్‌గా లేదా ఎక్స్‌పర్ట్‌గా మీరు ఆయా సంస్థల్లో సేవలందించొచ్చు. ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. అట్లాగే ఈ కోర్సులో గనక పరిశీలించినట్టయితే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని, డిప్లొమా ఇన్ ఆఫీస్ టూల్స్ అని, డిప్లొమా ఇన్ వర్డ్ అని, డిప్లొమా ఇన్ ఎక్సెల్ అని రకరకాల పేర్లతో మనం చూస్తూ ఉన్నాము. ఏ పేరు ఏదైనా గూడా గుర్తుపెట్టుకోండి. ఆ కంటెంట్ వాళ్ళు ఏం కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారనే దాన్ని బట్టి మీరు దేన్నైతే అద్భుతంగా ఎంఎస్ ఆఫీస్ టూల్స్ మీద మీరు నైపుణ్యం సాధించవచ్చండి. అట్లాగే వీటిని అందించే అథరైజ్డ్ సంస్థలు గనక తీసుకున్నట్టయితే ఆహ్, మీకు మల్టీ ఆథరైజ్ ఇందాక చెప్పినటువంటి సెట్విన్, తర్వాత ఎంఎస్ఎంఈ, తర్వాత ఎస్మే ఇలాంటి సంస్థలు, అలాగే ఈసీఐఎల్ లాంటి సంస్థలు, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, అట్లాగే ఓపెన్ యాక్సెస్ టూల్స్ అయినటువంటి మూక్స్, స్వయం లాంటి ఓపెన్ యాక్సెస్ టూల్స్ గూడా ఆ సంస్థలు గూడా మనకి ఈ కోర్సుల్లో శిక్షణను అందిస్తున్నాయండి. అట్లాగే ఈ కోర్సుకు సంబంధించినటువంటి విషయాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు, సీహెచ్ఎస్ఎల్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్, తర్వాత పార్ట్ ఆఫ్ మొదలగు అంశాల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో ఇది ప్రధాన అర్హతగా వాళ్ళు కోరుతున్నారండి. అంటే కొన్ని రకాల ప్రత్యేకమైన ఉద్యోగాల్లో ఈ ఎంఎస్ ఆఫీస్ స్పెషలిస్ట్ కోర్స్ చేసిన వారికి ప్రాధాన్యతను వాళ్ళు ఇవ్వడం మనం చూస్తుంటామండి. అందుకొరకే ఈ కోర్సులు చేస్తే మీరు ప్రైవేట్ రంగంలో స్థిరపడవచ్చండి. ఐటీ ఆధారిత సంస్థలు ఉద్యోగస్తులుగా స్థిరపడవచ్చు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి ఉద్యోగ పరీక్షల్లో కూడా మీకు ఒక అదనపు వనరుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళతో పోలిస్తే చక్కగా మీరు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందండి. రోల్ పొజిషన్ ఇందాక చెప్పినటువంటి ఎగ్జిక్యూటివ్ నుండి మనకు సపోర్టింగ్ రోల్ వరకు అన్ని సర్టిఫికేట్ కోర్సుల ద్వారా మీరు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందండి. అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ అని, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అని,
అలాగే ఫ్రీలాన్సర్ ఇందాక చెప్తున్నాం గదండీ! దాదాపు ప్రతి సర్టిఫికేట్ కోర్స్‌లో మీరు స్వయంగా గూడా ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుందండి. ఏ సంస్థలో మీరు ఉద్యోగిగా మారకుండా కూడా ఆయా సంస్థల అవసరాలు మీరు తీర్చుకోవచ్చండి. సో, ఒక రకంగా స్వయం ఉపాధి రంగంగా లేదా సెల్ఫ్ ప్రాక్టీషనర్‌గా కూడా మీరు ఈ కోర్సులు చేపట్టడం ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉంటుందండి. దీన్ని మనం మైక్రో ఆఫీస్ స్పెషలిస్ట్ అంటామండి. విద్యార్థులు దీని మీద గూడా మీరు ఫోకస్ చేయవచ్చు. తర్వాత తీసుకున్నట్టయితే డెస్క్‌టాప్ పబ్లిషింగ్ మనం చూస్తున్నాం డీటీపీ అని. డీటీపీ సంస్థల మార్కెట్‌ల డీటీపీ ఆపరేటర్లకు, డీటీపీ నైపుణ్యం కలిగినటు వాళ్ళకు మార్కెట్‌లో ఎలాంటి డిమాండ్ ఉందో మనం చూస్తున్నామండి. ఈ డీటీపీ కోర్స్ కూడా మీరు చేయొచ్చండి. 3-6 నెలల వ్యవధిలో ఇలా ఇందాక చెప్పినటువంటి 10థ్ క్లాస్ పైన చదివినటువంటి వాళ్ళు గూడా ఈ కోర్సును సులభంగా చేపట్టవచ్చండి. ఇందులో మీరు నేర్చుకునేదేంటంటే డాక్యుమెంటేషన్, తర్వాత లెటర్ రైటింగ్, అట్లాగే ఇందాక చెప్పినటువంటి ఎంఎస్ ఆఫీస్ టూల్స్ టైపింగ్ దానికి సంబంధించిన అంశాలు, అట్లాగే కార్డ్స్, బ్రోచర్స్, పాంప్లెట్స్ తర్వాత ఇవన్నీ ఇప్పుడు మీరు క్యాన్వా లాంటి ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఆహ్, దీనిలో భాగంగా చెప్పుకోవచ్చు. వాటిని మీరు ఆహ్, ఏమంటామండి అద్భుతంగా ఉపయోగించాలంటే ఇలాంటి సర్టిఫికేట్ కోర్సులు మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయండి. అట్లాగే ఫోటోషాప్, ఫోటో డిజైన్ కూడా మీరు ఇందులో నేర్చుకునే అవకాశం ఉంటుందండి. అలాగే డిప్లొమా ఇన్ డీటీపీ అని, డిప్లొమా ఇన్ ఫోటోషాప్ అని, డిప్లొమా ఇన్ డిజైనింగ్ అని రకరకాల పేర్లతో ఇందాక చెప్పినటువంటి సంస్థలు మనకు ఈ కోర్సులు అందిస్తున్నాయండి. ప్రైవేట్ సంస్థలు అట్లాగే ఇందాక చెప్పినటువంటి ప్రభుత్వ రంగ ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధి, శిక్షణాభివృద్ధి సంస్థలు కూడా ఈ కోర్సులు మనకు అందజేస్తున్నాయి. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక ఏమంటామంటే నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఈ కోర్సును గనక మీరు చేపట్టినట్టయితే తప్పనిసరిగా దీని మీద మీకు ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం వస్తుంది, అనుభవం వస్తుంది. మీరు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పొందవచ్చండి. అట్లాగే ఇందాక చెప్పినటువంటి వేరియస్ రిక్రూట్‌మెంట్స్ రకరకాల సంస్థల ఉద్యోగ నియామకాల్లో కూడా పోస్టల్ డిపార్ట్‌మెంట్, రైల్వే డిపార్ట్‌మెంట్ పర్టిక్యులర్‌గా క్లరికల్ కేటగరీ డిపార్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇందులో మీరు నేర్చుకునే అంశాలను వాళ్ళు ఒక ఏమంటారండి పోటీ పరీక్షల్లో ఒక భాగంగా సిలబస్‌లో భాగంగా పెడుతున్నారు. కాబట్టి అది మీకొక అడిషనల్ ఇన్‌పుట్ అడ్వాంటేజ్‌గా మీకు ఉపయోగపడుతుందండి. అట్లాగే రోల్ పొజిషన్స్ కనుక మీరు చూసినట్టయితే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని, అట్లాగే డేటా ఎంట్రీ అసిస్టెంట్స్ అని, ఇందాక చెప్పినటువంటి ఫ్రీలాన్సర్ మీరు స్వంతగా ఒక సంస్థను పెట్టుకొని ఇవన్నీ కూడా డిజైన్ చేస్తూ కూడా మీరు ఉపాధి అవకాశాలు పొందవచ్చండి. ఇప్పుడు మీరేమో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కాబట్టి స్మార్ట్ ఫోన్‌లో చాలా ఫీచర్స్ ఎట్లయితే మీకు చాలా హ్యాండీగా, ఫ్రీగా ఉంటాయో డీటీపీ నేర్చుకోవడం కూడా చాలా సులభం. కాకపోతే డీటీపీ దీన్ని మీరు ప్రొఫెషనల్‌గా నేర్చుకున్నట్టయితే దీన్ని మీరు ఉపయోగించే వే ఆహ్, విషయంలో వేగము, నైపుణ్యము పెరుగుతుంది. స్వయం సమృద్ధితో కూడినటువంటి ఉపాధికి కూడా పొందే అవకాశం ఉంటుందండి. సో, పిల్లలు మీరు డెస్క్‌టాప్ పబ్లిషింగ్ లేదా డీటీపీ కోర్సుల మీద కూడా దృష్టి పెట్టొచ్చండి. మరొక సర్టిఫికేట్ కోర్స్ కనుక తీసుకున్నట్టయితే యానిమేషన్ డిజైన్. చూస్తున్నారు కదండీ! ఒక గ్రాఫ్, ఒక ఆడియో, ఒక వీడియో, ఒక సౌండ్ ఇవన్నీ కలిపితే మనము యానిమేషన్ అనే పేరుతో పిలుస్తుంటాం. ఇప్పుడంతా గూడా యానిమేషన్ వరల్డ్‌లోనే మనం ఉంటున్నాం. మీరు వాట్సాప్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ఓపెన్ చేసినా యానిమేషన్ రిలేటెడ్ పోస్టింగ్సే మనము వాడుతున్నాము, చూస్తున్నాము. ఎవరో పంపినయి మనం చూస్తున్నాం. మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నాం. యానిమేషన్ లాంటి కోర్సులు నేర్చుకున్నట్టయితే మీరు స్వయంగా అట్లాంటి వాటిని ఆరోగ్యకరంగా యానిమేషన్స్ మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందండి. అర్హతలు ఇందాక చెప్పిన విధంగానే ఉన్నాయండి. ఇందులో మీరు 3 గేమింగ్ అని, అట్లాగే వీడియో గేమ్స్ అని, కార్టూన్ డిజైన్ అని, మోషన్ కార్టూన్స్ అని ఇలా చాలా రకాల కంటెంట్ ఈ యొక్క సర్టిఫికేట్ కోర్స్‌లో మీరు నేర్చుకోవచ్చండి. మీకు అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి, మీకున్నటువంటి ఆసక్తిని బట్టి మీరు ఇందులో ఏవైనా కొన్ని అంశాలు గాని, లేదా అన్ని అంశాలను గాని సర్టిఫికేట్ కోర్స్ రూపంలో నేర్చుకోవచ్చు. అట్లాగే ఈ కోర్సెస్ గనుక మనం పరిశీలించినట్టయితే వీడియో మోడలింగ్ అని, ఆ తర్వాత రిగ్గింగ్ అని, టెక్స్చరింగ్ సెట్ డిజైనింగ్ అని, తర్వాత కంపోజిటింగ్ అని రకరకాల పేర్లతో వాళ్ళు చేస్తున్నాయండి. తర్వాత ఎన్ఐఎంఎస్ఎంఈ అనే ఒక సంస్థ ఈ నిమ్సే బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ఐఎంఎస్ఎంఈ నిమ్సే అనే సంస్థ ఇందాక చెప్పినటువంటి సర్టిఫికేట్ కోర్స్‌తో పాటు ఇప్పుడు చెప్తున్న ఇంకా ముందు చెప్పబోయే సర్టిఫికేట్ కోర్సులు కూడా అందిస్తున్న సంస్థల్లో ఇదొక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఈ సంస్థలో వెబ్‌సైట్ ద్వారా ఈ సంస్థలోకి లాగిన్ అయినట్టయితే ఈ కోర్స్ వివరాలు, దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు పొందవచ్చండి. ఇది ఒక ఆథరైజ్డ్ సంస్థ. అట్లాగే యానిమేషన్ కోర్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళు గనక పరిశీలించినట్టయితే వాళ్ళకి వచ్చే జాబ్ పొజిషన్స్ కనుక మనం గమనించినట్టయితే వీడియో గేమింగ్ ఫర్మ్స్‌లో, తర్వాత మీడియా, ఫిల్మ్ ఇండస్ట్రీలో, తర్వాత యానిమేషన్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఎగ్జిక్యూటివ్ నుండి సపోర్టింగ్ రోల్ వరకు మనము ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. సేమ్ టైమ్ ఫ్రీలాన్సర్‌గా కూడా అంటే మీరు సొంతగా మీరే ఒక సంస్థను సెటప్ చేసి ఈ యానిమేషన్ సర్వీసెస్ అవసరమైనటువంటి వాళ్ళకు మీ మీడియా రంగానికి, మీడియా సంస్థలకు కావచ్చు, లేదా ఫిల్మ్ ఇండస్ట్రీకి కావచ్చు, ఇంకా యానిమేషన్ ఆధారిత సంస్థలన్నిటికి కూడా
అడ్వర్టైజ్‌మెంట్, మార్కెటింగ్ ఎక్కడైతే మనం చూస్తున్నామో వాళ్ళందరూ కూడా మీరు ఫ్రీలాన్సర్‌గా కూడా సర్వీసెస్ అందించవచ్చండి. యానిమేషన్ చాలా చిన్న పిల్లలు కూడా రకరకాల పేర్లతో ఇప్పుడు మనము స్నాప్‌చాట్ తర్వాత చాలా స్మార్ట్ ఫోన్‌లో వచ్చిన తర్వాత రాంగ్లా అని, స్నాప్‌చాట్ అని రకరకాల పేర్లతో మనం చూస్తున్నామండి. ఇవన్నీ సులభంగా నేర్చుకుంటున్నారు. అదే మీరు సర్టిఫికేట్ కోర్సులు ఇంకొంచెం ప్రొఫెషనల్‌గా నేర్చుకున్నట్టయితే ఈ రంగంలో మీరు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కోర్స్ గనుక మనం తీసుకున్నట్టయితే హోటల్ మేనేజ్‌మెంట్, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రపంచం అండి. ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క హోటల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రకరకాల పేర్లతో మనము ఈ యొక్క వ్యక్తులు లేదా సంస్థలు అందించే సేవలు మనం చూస్తున్నామండి. ఈ సంస్థలు అందించే సేవలకు సంబంధించిన సర్టిఫికేట్ కోర్సులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. అర్హతలు తర్వాత కాల వ్యవధి ఇందాక చెప్పినట్టుగానే ఉంటున్నాయండి. కోర్సులు గనక పరిశీలించినట్టయితే డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ అని, తర్వాత హాస్పిటాలిటీ, తర్వాత టూరిజం మేనేజ్‌మెంట్ అని, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ అని, టూరిజం మేనేజ్‌మెంట్ అని, తర్వాత ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ అని, తర్వాత ఫుడ్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ కోర్స్ అని, తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఇదొక కొత్త పేరండి. కాకపోతే కొత్త రకమైనటువంటి సేవలు. ఇన్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అనేది వీళ్ళు ఒక రకంగా అంటే కస్టమర్స్‌ని రిసీవ్ చేసుకొని, కస్టమర్ సాటిస్ఫాక్షన్ వరకు అయ్యే అన్ని పనులు గూడా వీళ్ళే ఉంటారండి. వాళ్ళని మనం ఇన్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటామండి. ఈ పేర్లతోనే మనకు సర్టిఫికేట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. ఈ కోర్సెస్ అందించే సంస్థలు గూడా మనం ఒకసారి పరిశీలించొచ్చు. ఇందాక చెప్పినటువంటి నిమ్సే లాంటి వాటితో పాటు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ ఒక ఆథరైజ్డ్ సంస్థ. ఎందుకంటే హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో అవకాశాలు పెరిగేసరికి ఈ శిక్షణ ఇచ్చే సంస్థలు గూడా మనకు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అలా అని అన్ని సంస్థల్లో ఈ యొక్క కంటెంట్ డెలివరీ సరిగ్గా ఉండదండి. మీరు ఆథరైజ్డ్ అంటే అధీకృత సంస్థల్లో మాత్రమే ఈ కోర్సులు చేసినట్టయితే ఆ సర్టిఫికేట్ వాలిడ్ ఉంటుంది. రేపొద్దున మీరు వీసా అలాంటి సౌకర్యాలు పొంది విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి కూడా ఈ యొక్క ఆహ్, ప్రామాణిక సంస్థలిచ్చే సర్టిఫికేట్‌లే ఆధారపడి ఉంటాయి. అందుకొరకే బాగా గుర్తుపెట్టుకోండి. ప్రామాణిక సంస్థలు ఈ కోర్సులు చేయడం మంచిది. అట్లాగే రోల్ పొజిషన్ ఈ హోటల్ మేనేజ్‌మెంట్‌లో మీరు స్మార్ట్ కోర్స్ లేదా సర్టిఫికేట్ కోర్స్ గనుక చేసినట్టయితే టూరిజం రంగంలో, రిసార్ట్స్‌లో తర్వాత మీ యొక్క ఇండస్ట్రియల్ రంగాల్లో, పారిశ్రామిక రంగాల్లో కూడా మీరు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందండి. అట్లాగే మీకొచ్చే ఉద్యోగాలు గనక తీసుకున్నట్టయితే టూరిజం గైడ్ అని, లేదా రిసార్ట్ మేనేజర్ అని, తర్వాత స్టీవార్డ్ అనే ఉద్యోగం అని, తర్వాత చెఫ్స్ అని, తర్వాత బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్ అని, తర్వాత గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ మనం కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ మార్కెటింగ్‌లో చెప్పినట్టుగా గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ అనే పేరుతో ఒక కొత్త రోల్ పొజిషన్ కూడా మనం మార్కెట్‌లో చూస్తున్నామండి. అద్భుతమైనటువంటి అవకాశము ఈ జీఆర్ఈలో కూడా మీరు పొందవచ్చండి. అట్లాగే గైడ్స్‌లా కూడా మీరు స్థిరపడవచ్చండి. సో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము విస్తరించిన ఈ తరుణంలో హోటల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ లాంటి రంగాలు పర్యాటక రంగం అభివృద్ధికి బాగా దోహదం చేస్తున్నటువంటి ఈ కాలంలో మీరు హోటల్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన సర్టిఫికేట్ కోర్సులు కూడా చేయడం మంచిదండి. తర్వాత ఇంకొకటి తీసుకున్నట్టయితే ఫోటోగ్రఫీ సర్టిఫికేట్ కోర్సెస్ లేదా స్మార్ట్ కోర్సెస్ అనే ఆహ్, కేటగిరీ కింద ఫోటోగ్రఫీ రిలేటెడ్ సర్టిఫికేట్ కోర్సులు కూడా మీరు తీసుకోవచ్చండి. ఫోటో జర్నలిజం అని కోర్సులు గనక మీరు పరిశీలించినట్టయితే, ఫోటో జర్నలిజం అని, తర్వాత కమర్షియల్ ఫోటోగ్రఫీ కోర్స్ అని, అడ్వర్టైజింగ్ కోర్స్ అని, తర్వాత ఫ్యాషన్ డిజైన్ కోర్స్ అని, ఇండస్ట్రియల్ ఆహ్, ఆహ్, అడ్వర్టైజింగ్ ఫోటోగ్రఫీ కోర్స్ అని, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అని, ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ అని, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అని, సైంటిఫిక్ ఫోటోగ్రఫీ అని, తర్వాత ఏరియల్ ఫోటోగ్రఫీ చూడండి మీరు ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ రంగానికి సంబంధించిన ఫోటోగ్రఫీ మీరు నేర్చుకోవచ్చు. అలాగే వైల్డ్ లైఫ్, అలాగే ఏరియల్ ఫోటోగ్రఫీ అంటే జియోగ్రాఫికల్ సంబంధించిన విషయాలు మీరు నేర్చుకోవచ్చు. ప్రపంచం అంతా గూడా ఒక చిన్న లెన్స్‌లో బంధించినటువంటి ప్రపంచంలో ఇప్పుడు మనము చూస్తున్నామండి. వీటికి సంబంధించిన ఈ షార్ట్ టర్మ్ సర్టిఫికేట్ కోర్సెస్ మీరు గనక శ్రద్ధతో నేర్చుకున్నట్టయితే ఈ రంగంలో గూడా మీరు చక్కగా స్థిరపడవచ్చండి. ఆథరైజ్డ్ ఇన్‌స్టిట్యూట్స్ గనక తీసుకున్నట్టయితే ఏఏఎఫ్‌టి అండి. తర్వాత సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అండి. ఇవి కొన్ని ఆథరైజ్డ్ సంస్థలండి. తర్వాత కొన్ని కాలేజెస్ కూడా అటానమస్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కళాశాలలు గూడా ఫోటోగ్రఫీలో సర్టిఫికేట్ కోర్సెస్ అందిస్తున్నాయండి. అట్లాగే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గూడా ఫోటోగ్రఫీ మీద సర్టిఫికేట్ కోర్స్ అందించే సంస్థలున్నాయండి. వాటిలో మీకు అనువైన దాన్ని, అందుబాటులో ఉన్నదాన్ని మీరు ఎంపిక చేసుకొని ఈ కోర్స్ కూడా మీరు చక్కగా అందించవచ్చు, నేర్చుకోవచ్చు. ఈ రంగంలో మీరు ఉద్యోగం మరియు ఉపాధి అవకాశాలు పొందవచ్చండి. అట్లాగే ఈ ఫోటోగ్రఫీ కోర్స్ చేసినటువంటి వాళ్ళని గనక మనం పరిశీలించినట్టయితే వీళ్ళకి టూరిజం, రిసార్ట్స్, స్టీవార్డ్స్, చెఫ్స్, బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్ ఇందాక చెప్పినటువంటి రోల్ పొజిషన్స్ సేమ్ ఇక్కడికొస్తున్నాయండి.
అవే పొజిషన్స్ ఇక్కడ గూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఫోటోగ్రఫీ తర్వాత హోటల్ మేనేజ్‌మెంట్ ఇవి పరస్పరము పెయిడ్ అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడినటువంటి రంగాలుగా మనం చెప్పొచ్చండి. అట్లాగే రోల్ పొజిషన్ గనక తీసుకున్నట్టయితే ఫ్రీలాన్సర్ అని, ఎగ్జిక్యూటివ్ ఫోటోగ్రాఫర్ అని, ఓకే. తర్వాత లైన్ ఫోటోగ్రాఫర్ అని, లీనియర్ ఫోటోగ్రాఫర్ అని, నాన్ లీనియర్ ఫోటోగ్రాఫర్ అని రకరకాల పేరుతో మనము ఉద్యోగ అవకాశాలు మనం చూడొచ్చండి. తర్వాత ఫ్రీలాన్సర్ ఎట్లాగే ఇందాక చెప్పినట్టుగా మీరు ఫోటోగ్రఫీలో నైపుణ్యం సాధించినట్టయితే స్వయంగా కూడా ఫోటోగ్రఫీ సేవలు అందించొచ్చండి. మీడియా సంస్థలకు, వ్యాపార సంస్థలకు, ముఖ్యంగా రాజకీయ పార్టీలకు కూడా ఫోటోగ్రఫీ మీద ఆసక్తి చూపుతున్నటువంటి తరుణం కాబట్టి, మీ నైపుణ్యాన్ని మీరు చక్కగా అభివృద్ధి చేసుకున్నట్టయితే రాజకీయ వ్యవస్థలకు, పార్టీలకు కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి సంస్థల్లో కూడా మీరు ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. తర్వాత ఇంకొకటి తీసుకున్నట్టయితే వీడియో ఎడిటింగ్. ఇంకొక సర్టిఫికేట్ కోర్స్ మనం చర్చిస్తున్నామండి. ఈ కోర్సెస్ కనుక తీసుకున్నట్టయితే వీడియో ఎడిటింగ్ అని, లీనియర్ ఎడిటింగ్ అని, నాన్ లీనియర్ ఎడిటింగ్ అని రకరకాల పేర్లతో మనకు సర్టిఫికేట్ కోర్సులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయండి. ఇందులో మీరు వీడియోలు క్యాప్చర్ చేయడం ఎలా? ఎడిట్ చేయడం ఎలా? వాటిని అప్‌లోడ్ చేయడం ఎలా? డౌన్‌లోడ్ చేయడం ఎలా? వాటిని ఇంకా మోడిఫికేషన్ చేయడం ఎలా? ఇప్పుడు మీరు స్వయంగా ఇప్పుడు ఇది కూడా ఒక వీడియో రికార్డింగే. మీరు గమనించినట్టయితే ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఒక థంబ్‌నెయిల్ కనిపిస్తుంది. ఒక స్క్రీన్ బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంది. ఇదంతా కూడా వీడియో ఎడిటింగ్‌లో భాగంగా ఉన్నటువంటి నైపుణ్యాలు. అట్లాగే ఈ సంస్థలు కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు మనకు వీడియో ఎడిటింగ్‌లో సర్టిఫికేట్ కోర్సెస్ అందజేస్తున్నాయండి. ఒకటి యూడీఈఎంఐ మళ్ళీ చెప్తున్నానండి. యూడీఈఎంఐ అట్లాగే క్యాంపస్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి సంస్థను అంటే వారి యొక్క యూనివర్సిటీలో భాగంగా ఒక లెర్నింగ్ రిసోర్స్ సెంటర్ పెట్టారండి. దాని పేరేంటంటే క్యాంపస్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఉందండి. ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళ యొక్క సౌజన్యంతో నడుస్తున్నటువంటి ఈ సంస్థ వాళ్ళు వీడియో ఎడిటింగ్‌లో మనకు అద్భుతమైనటువంటి కోర్సులు అందజేస్తున్నారండి. తర్వాత టెక్ మహీంద్రా వాళ్ళు కూడా స్మార్ట్ అకాడమీ అనే ఒక పేరుతో టెక్ మహీంద్రా సంస్థ వాళ్ళు కూడా మనకు వీడియో ఎడిటింగ్‌లో సర్టిఫికేట్ కోర్సెస్ అందజేస్తున్నాయి. తర్వాత కోర్సెరా అనే ఒక ఓపెన్ యాక్సెస్ ఇన్‌స్టిట్యూట్ అండి. దీనిలో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే. తర్వాత రోల్ పొజిషన్ గనక మీరు తీసుకున్నట్టయితే అంటే వీడియో ఎడిటింగ్ గనక నేర్చుకున్నట్టయితే లీనియర్, నాన్ లీనియర్ ఎడిటర్‌గా మీరు ఉద్యోగం పొందవచ్చు. మీడియా ఫర్మ్స్, యానిమేషన్ ఏజెన్సీస్, తర్వాత యాడ్ ఏజెన్సీస్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్‌లో మీరు లీనియర్, నాన్ లీనియర్ ఎడిటర్‌గా మీరు స్థిరపడే అవకాశం ఉంటుందండి. మనం సినిమాలు అవన్నీ చూస్తుంటాం. ఎంత అద్భుతమైనటువంటి దృశ్యమైనా సరే, సరిగ్గా ఎడిట్ చేస్తేనే అది మనకు మన యొక్క సెన్సరీ ఆర్గాన్స్‌ను అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకొరకు ఎడిటర్ యొక్క నైపుణ్యం బట్టి ఆ దృశ్యం అనేది మనం అద్భుతంగా చూడవచ్చండి. యానిమేషన్ సంస్థలలో తర్వాత అడ్వర్టైజ్‌మెంట్ సంస్థలలో మనం చూడవచ్చండి ఉద్యోగ అవకాశాలు. అట్లాగే మీడియా సంస్థల్లో కూడా తర్వాత సినీ ఫీల్డ్‌లో ఇండస్ట్రీకి కూడా మీరు ఈ యొక్క ఎడిటింగ్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలుంటాయి. ఎప్పటిలాగే ఇందులో కూడా ఫ్రీలాన్సర్‌గా కూడా మీరు అద్భుతంగా కూడా మీరు ఎడిటింగ్ సేవలు అందించవచ్చండి. ఏ సంస్థలో ఉద్యోగంగా చేరాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా మీరు ఈ సేవలు మీరు అందించవచ్చు. ఇది వీడియో ఎడిటింగ్‌కి ఉన్నటువంటి అవకాశాలు. తర్వాత ఇంకొక ఆహ్, ష షార్ట్ టర్మ్ మరియు స్మార్ట్ కోర్స్ గురించి మనం చర్చిద్దాము. బ్యూటీషియన్ కోర్సెస్. మామూలుగా బ్యూటీషియన్ కోర్సెస్ అంటే ఆడవారికి మాత్రమే అనుకుంటాం. కాదండి. ఇప్పుడంతా కూడా మెన్స్ పార్లర్‌లు గూడా మనకు మార్కెట్‌లో చాలా సంస్థల్లో మనం చూస్తున్నాం. స్పాలని, తర్వాత మెన్స్ పార్లర్ అని, తర్వాత మీరు కనుక తీసుకున్నట్టయితే గ్లామర్ మేనేజ్‌మెంట్ ఆహ్, కెఫేలని రకరకాల పేర్లతో మనము ఈ యొక్క ఏమంటామండి బ్యూటీషియన్ సేవలు అందించే సంస్థలను మనం మార్కెట్‌లో చూస్తున్నామండి. దీని మీద మీకు గనక ఆసక్తి ఉన్నట్టయితే ఇందులో కూడా మనకు అద్భుతమైనటువంటి అవకాశాలున్నాయండి. బ్యూటీ మేనేజ్‌మెంట్, హెల్త్ అండ్ స్కిన్ కేర్ మేనేజ్‌మెంట్, కాస్మెటాలజీ మొదలగు అంశాల మీద వీళ్ళు సర్టిఫికేట్ కోర్సెస్ మీరు నేర్చుకోవచ్చండి. అట్లాగే ప్రతిష్టాత్మక సంస్థలు గనక తీసుకున్నట్టయితే సెట్విన్ ప్రభుత్వ సహాయ సంస్థ, అట్లాగే నిమ్స్‌మే ఎన్ఐఎంఎస్ఎంఈ, సెట్విన్, నిమ్స్‌మే ఈ 2 కూడా రాస్ రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఇలాంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థలుగా పేరు పొందినాయండి. అట్లాగే చాలా ఫ్రీలాన్స్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా మనకు బ్యూటీషియన్ కోర్సెస్ అందజేస్తున్నాయి. కాకపోతే ఆ సంస్థ యొక్క చరిత్రను పరిశీలించి, ఆ సంస్థ అందించే కోర్సు, ఫీజు వివరాలు, గతంలో ఆ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎక్కడ స్థిరపడ్డారు అనే విషయాలు బాగా క్షుణ్ణంగా, కూలంకషంగా పరిశీలించిన తర్వాతనే మీరు అందులో జాయిన్ అయితే బాగుంటుందండి. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో హాయిగా మీరు జాయిన్ కావచ్చండి. అట్లాగే రోల్ పొజిషన్ గనక తీసుకున్నట్టయితే హెయిర్ డ్రెస్సర్ అని, స్కిన్ కేర్ స్పెషలిస్ట్ అని, మేకప్ ఆర్టిస్ట్ అని, కాస్మెటిక్ కన్సల్టెంట్ చూడండి కన్సల్టెన్సీ సర్వీసెస్ బాగా చూస్తున్నాం మనం. హెల్త్ కన్సల్టెన్సీ అని, మెడికల్ కన్సల్టెన్సీ అని, లీగల్
కన్సల్టెన్సీ అని, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ అని మనం చూస్తున్నాం కదా! అట్లా. అట్లాగే బ్యూటీ అడ్వైజర్ అని, తర్వాత పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీ. చూడండి ఈ యొక్క బ్యూటీ ఇండస్ట్రీలో ఒక స్పెషల్ పోస్ట్ మనం చూస్తున్నామండి. ఈ సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత పీఆర్ఎస్ పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్‌గా మీరు స్థిరపడొచ్చు. అట్లాగే బ్యూటీ ఇన్‌స్ట్రక్టర్ ఇలాంటి సంస్థల్లో శిక్షణా సంస్థల్లో మీరు ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా స్థిరపడొచ్చండి. తర్వాత ఆర్మోథెరపిస్ట్ బ్యూటీషియన్ కోర్స్ చేసినటువంటి వాళ్ళకి ఇంకొక అవకాశం ఆర్మోథెరపిస్ట్. ఒక రకంగా ఆహ్, బ్యూటీషియన్ టిప్స్ పాటిస్తూ మనకు స్వస్థతను అందించే ఒక థెరపీ మనం ఆర్మోథెరపిస్ట్‌గా కూడా చెప్పొచ్చు. ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయండి. వీళ్ళకి గూడా మీడియా రంగంలో అవకాశాలున్నాయి. సినిమా రంగంలో అవకాశాలున్నాయి. అట్లాగే సాధారణ జనజీవన స్రవంతిలో కూడా ఫ్రీలాన్సర్‌గా అంటే ఎక్కడైనా కానీ ఒక చిన్న సంస్థను మీరు హ్మ్. తక్కువ ఖర్చుతో ప్రారంభించుకొని ఈ బ్యూటీషియన్ కోర్సెస్ కూడా మీరు అందించే అవకాశాలున్నాయండి. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ కోర్స్ చేస్తే మీరు ఇందులో హాయిగా స్థిరపడవచ్చండి. తర్వాత మరొక కోర్స్ కనుక తీసుకున్నట్టయితే కంప్యూటర్ కోర్సెస్. మీరు చూడండి ఏ అంశమైనా కంప్యూటర్‌తోనే ముడిపడి ఉంది. ఇప్పటిదాకా నేర్చుకున్న వాటిల్లోనే మనం కంప్యూటర్ గురించి చర్చించాము. కానీ పర్టిక్యులర్‌గా ఈ కోర్స్ ఈ స్లైడ్‌లో మనం చర్చించేది ఏంటంటే కంప్యూటర్ కోర్స్. ఇందులో ఈ కంప్యూటర్ కోర్స్ గనక చేస్తే కంప్యూటర్ నైపుణ్యం పెరుగుతుంది. అట్లాగే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అట్లాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మీరు అప్‌గ్రేడ్ కావడానికి, ప్రమోషన్ పొందడానికి లేదా ఇంకొక ఆహ్, హ్మ్, ఆహ్, రోల్ లీడ్ చేయడం కొరకు ఇవి మీకు బాగా ఉపయోగపడతాయండి. మీది 3-6 నెలల వ్యవధితో కూడిన సర్టిఫికేట్ కోర్సెస్ మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయండి. దీనికి విద్యార్హత, కనీస విద్యార్హత అని ఏమీ లేదు. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆహ్, కేవలం ఆసక్తి ఉంటే చాలు మీరు ఆ కోర్సులు చేయొచ్చండి. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇవన్నీ ప్రాథమిక అంశాలు ఈ యొక్క కంప్యూటర్ కోర్సెస్ కింద మీరు స్మార్ట్ సర్టిఫికేట్ కోర్సెస్ కింద మీరు నేర్చుకోవచ్చండి. సేమ్ ఇందాక చెప్పినట్టుగానే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఎన్ఎస్ఐసి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వాళ్ళు ప్రత్యేకంగా కంప్యూటర్ కోర్సెస్ అందజేస్తున్నాయండి. అట్లాగే ఐటీ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అనే ఒక సంస్థ కూడా ఐటీ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అనేది కూడా ప్రభుత్వ రంగ సంస్థ అండి. ఇది కూడా ఈ కంప్యూటర్‌లో ప్రాథమిక అంశాల మీద సర్టిఫికేట్ కోర్సెస్ అందజేస్తున్నాయి. అట్లాగే చాలా ఫ్రీలాన్స్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా మనకు ఆ మార్కెట్‌లో ఇవి అందజేస్తున్నాయి. దాంతో పాటు ఐఐటీ ముంబై లాంటి సంస్థలు కూడా మనకు తీసుకున్నట్టయితే లిబరో ఆఫీస్ అనే పేరుతో ఓపెన్ యాక్సెస్‌తో ఎలాంటి వ్యయం లేకుండా మీకు ఈ యొక్క సర్టిఫికేట్ కోర్సెస్ పర్టిక్యులర్‌గా కంప్యూటర్ స్కిల్స్ డెవలప్‌మెంట్ సంబంధించిన సర్టిఫికేట్ కోర్సెస్ వాళ్ళు మనకు అందజేస్తున్నారండి. ఇవి మీరు అందుబాటులో వెబ్‌సైట్ ద్వారా మీరు చూసుకోవచ్చండి. కోర్సెస్ కనుక తీసుకున్నట్టయితే కొన్ని ఇక్కడ మనం చర్చించొచ్చు. సీసీఎన్ఏ అని, సీసీఎన్‌పీ అని, సాప్ అని, సి ప్లస్ ప్లస్ అని, తర్వాత ఎంఎస్ ఆఫీస్ మరియు ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అనే అంశాల మీద మనకు సర్టిఫికేట్ కోర్స్ అందుబాటులోకి వచ్చాయండి. దాంతో పాటు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, జీఎస్టీ ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ కోర్సులు కూడా ఇప్పుడు మనకు మార్కెట్‌లో బాగున్నాయండి. జీఎస్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, టాలీ లాంటి సాఫ్ట్‌వేర్ నేర్చుకున్న వాళ్ళకు జీఎస్టీ ప్రాక్టీసింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉందండి. ఒక ల్యాప్‌టాప్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఒక చిన్న కంప్యూటర్ మీకు అందుబాటులో ఉంటే ఈ కోర్సెస్ చేసుకొని మీరు ఫ్రీలాన్సర్‌గా సర్వీసెస్ ఇవ్వచ్చండి. అట్లాగే దీనికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు తీసుకున్నట్టయితే ఆయా సంస్థలలో ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అట్లాగే ఐటీ ఆధారిత సంస్థలన్నిట్లో కూడా ప్రభుత్వేతర సంస్థలు ఈవెన్ ఆధార్ అప్డేషన్ కూడా మనకు ఈ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ మనకు అవసరమండి. చాలా ఉద్యోగ అవకాశాలు మన కళ్ళ ముందే ఉంటున్నాయి. మనం ఎందుకు చేయట్లేదు? చేస్తే బాగుండు కదా! అనే ఆలోచన మీకొస్తుంది. అలాంటి ఆలోచన బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ కోర్స్ తీసుకోవచ్చండి. ఎగ్జిక్యూటివ్ నుండి అసిస్టెంట్ వరకు రకరకాల ఉద్యోగ అవకాశాలు అలాగే ఐటీ సపోర్ట్‌తో నడిచే సంస్థల్లో మనం చూడొచ్చండి. ఈ కంప్యూటర్ కోర్సెస్ ఇవి గనక మీరు నేర్చుకున్నట్టయితే మళ్ళీ మీరు అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చండి. జావా, పైథాన్, ఆర్ ప్రోగ్రామింగ్ లాంటి అడ్వాన్సెస్ కోర్సెస్ కూడా మీరు నేర్చుకున్నట్టయితే మీరు చేస్తున్న ఉద్యోగాన్ని సులభంగా నిర్వర్తించవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలుంటాయి. విదేశాల్లో కూడా మీరు సాఫ్ట్‌వేర్ నిపుణులుగా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. అట్లాగే శిక్షణ సంస్థలు ప్రారంభించి మీరు శిక్షణ అందిస్తూ కూడా స్వయం ఉపాధితో మీరు ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. ఫ్రీలాన్సర్ కేటగిరీ కింద. ఇది ఈరోజు మనము చర్చించినటువంటి అంశాలు. ఈ సర్టిఫికేట్ కోర్సెస్‌ను మీకు అందుబాటులో ఉన్నటువంటి అధీకృత సంస్థల ద్వారా నేర్చుకోండి. నైపుణ్యాలు పెంచుకోండి. ఇంట్లో ఉంటూ ఇప్పుడు ఓపెన్ యాక్సెస్ మాధ్యమం ద్వారా మనం కోర్సులు నేర్చుకోవచ్చని చెప్తూ వస్తున్నాం కాబట్టి, సాయంత్రం పూట గూడా లేదా మీ యొక్క ఆహ్, ఫ్రీ టైమ్‌లో ఈ కోర్సెస్ నేర్చుకున్నట్టయితే ముఖ్యంగా 10థ్ పూర్తయినటువంటి వాళ్ళు, ఇంటర్మీడియేట్ పూర్తయినటువంటి వాళ్ళు, 10థ్ తర్వాత ఇంటర్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీ చేస్తున్నటువంటి వాళ్ళు లేదా ఆహ్, ఎంకామ్, ఎంబీఏ లాంటి మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, లేకపోతే బీకామ్, బీఈ, బీటెక్ లాంటి గ్రాడ్యుయేట్ లెవెల్ కోర్సులు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ కోర్సులు మీరు నేర్చుకోవచ్చు. ఇలాంటి స్మార్ట్ కోర్సులు గనుక మీరు నేర్చుకున్నట్టయితే చాలా తొందరగా మీరు మీ యొక్క కెరియర్‌లో స్థిరపడే అవకాశం ఉంటుంది. అందుకొరకే ఈ యొక్క చర్చ యొక్క టైటిల్ కూడా మనం అదే పెట్టామండి. స్మార్ట్ కోర్సెస్ ఫర్
ఎర్లీ కెరియర్. ఈ ఇన్‌స్టాంట్ కెరియర్ అండ్ ఎర్లీ కెరియర్ అనే యొక్క అంశం కింద చర్చించినటువంటి అంశాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ, మరొక అంశం మీద మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. విష్ యూ ఆల్ గుడ్ లక్. హావ్ ఎ నైస్ అండ్ వండర్‌ఫుల్ స్మార్ట్ కోర్స్ టైమ్. సీ యూ ఆల్.